హైదరాబాద్ అనేది అన్ని సైడ్స్ లో మనకి ఎక్స్పాన్షన్ అవుతుంది. సో ఇప్పుడు మనం సౌత్ సైడ్ లో ఎక్స్పాన్షన్ చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద మేజర్ ఏరియా వచ్చేసి మనకి ఈ కొంగర్కల్ మనకి తుగ్గుగూడ అనమాట. సో ఈ ఏరియాలో మనకి ఎవరైతే మనకు 5 years బ్యాక్ హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకోని మిస్ చేసుకున్న వాళ్ళు ఉంటారో అలాంటి వారి కోసమే ఈ రోజు ప్రెస్టీజియస్ నవభూమి వెంచర్ లో ప్లాట్స్ తీసుకొని వచ్చాను. సో ఈ వెంచర్ లో ఒకవేళ ఇప్పుడు కూడా మీరు ప్లాట్స్ ని పర్చేస్ చేయడం మిస్ చేసుకున్నట్లయితే వచ్చే నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో 100% మీరు రిగ్రెట్ అవ్వాల్సిన చాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ అయినా కానీ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అయినా కానీ చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది టోటల్ గా 360 degrees మనకు డెవలప్మెంట్స్ తోటి సరౌండింగ్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ మనం ఈస్ట్ ఫేసింగ్ లో డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఫాక్స్కాన్, కేయిన్స్, కలెక్టర్ ఆఫీస్, అలాగే మనకు అమెజాన్ వేర్ హౌస్ ఇవన్నీ కూడా మనకు డెవలప్మెంట్ లో ఉన్నాయి. అండ్ ఇంకొక ఫ్యూచర్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకు ఇండియాలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనరీ సైట్స్ కూడా మనకు ఈస్ట్ సైడ్ లోనే మనకు ఆల్రెడీ ఇనిషియేట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం వెస్ట్ సైడ్ లోనే డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే వెస్ట్ సైడ్ లో వచ్చేసి మనకు ఈ సిటీ అనేది అందుబాటులో ఉంది. ఈ సిటీ అనేది టోటల్ గా 3000 acres లో ఆల్రెడీ ఇనిషియేట్ అయిపోయింది, ఆల్రెడీ డెవలప్ కూడా అయిపోయి మనకు నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేవి ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా రన్ అయిపోతున్నాయి అనమాట. ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ లోనే డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకు నార్త్ ఫేసింగ్ లో మనకు ఏరోస్పేస్ సెజ్ అనేది అందుబాటులో ఉంది, టీసీఎస్ ఆదిబట్ల అనేది అందుబాటులో ఉంది, అలాగే మనకు ఎగ్జిట్ నెంబర్ 13 అందుబాటులో ఉంది. అండ్ 13 నుంచి మనము చూసుకున్నట్లయితే మనకు టాటా ఇంటిగ్రేటెడ్ రోడ్ అనేది 330 feet మనకు గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్కి పోయే రూట్ అనేది అందుబాటులో ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ అనేది అన్ని డెవలప్మెంట్స్కి మధ్యలో మీకు ఫ్యూచర్లో 100% హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే దిశగా ఈ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి ఇన్సైడ్లో ఉన్న డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మీకు చెప్పినట్లుగానే ఈ ప్రాజెక్ట్లో మనకు 100 feet రోడ్స్ అనేవి 2 పాస్ అవుతున్నాయి, అలాగే మనకు 40 feet రోడ్స్ ఉన్నాయి, 30 feet రోడ్స్ ఉన్నాయి. టోటల్గా ఈ ప్రాజెక్ట్ని మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 acres లో ఇనిషియేట్ చేయగా 37 acresకి మనకు ఫస్ట్ ఫేజ్లో మనకు అప్రూవల్స్ వచ్చాయన్నమాట. సో ఈ 37 acresలోనే మనకు ఇన్సైడ్ మనకు ఒక లేక్ కూడా ఉందన్నమాట. సైడ్లో ఉన్న ఈ లేక్కి మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే మనకు హైడ్రా డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ మనకు ఎన్ఓసి అప్రూవల్స్ అనేవి వచ్చేసాయన్నమాట. ఒకవేళ మీరు ఈ ప్రాజెక్ట్లో మీరు ఇప్పటికిప్పుడు ప్లాట్స్ తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో మీరు ఒకవేళ ఇల్లు కట్టుకున్నా లేదా ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నా కానీ ఒక మంచి నేచర్ అంబియన్స్ తోటి మీరు ఒక మంచి సైడ్ వ్యూని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా నవభూమి డెవలపర్స్ చేపట్టిన ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనేది 100% సక్సెస్ రేట్ తోటి రన్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ దీంట్లో ఆల్రెడీ 50% ప్లాట్స్ అనేవి ఆల్రెడీ క్లోజ్ అయిపోయాయి, జస్ట్ 50% ప్లాట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. ఫైనల్గా ఈ ప్రాజెక్ట్లో ఉన్న ప్లాట్ ప్రైజెస్ గురించి చూసుకున్నట్లయితే కేవలం 32,000 మాత్రమే కోట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు మన వీడియో రిఫరెన్స్ ద్వారా వెళ్ళినట్లయితే 30,000కే క్లోజ్ చేయడానికి ఈ యొక్క ఓనర్ రెడీగా ఉన్నారనమాట. అది మాత్రమే కాదు, ఒకవేళ మీరు దీంట్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే మీకు బేస్డ్ ఆన్ యువర్ సిబిల్ మీకు 50 to 70% వరకు కూడా టాటా క్యాపిటల్ లేదు అంటే ఐసిఐసిలో మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో లోన్ ఇవ్వడానికి వీళ్ళు రెడీగా ఉన్నారనమాట. ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా లేదా సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలి అనుకున్నా కానీ పైన కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తి నుంచి కానీ ఎటువంటి కమిషన్స్ కానీ చార్జెస్ కానీ ఉండవు. ఎందుకు అంటే ఇది ఒక డైరెక్ట్ ఓనర్ ప్రమోషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.